అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ తన పరువు తానే తీసుకుంటుంది. మరొకసారి పాకిస్తాన్కు చెందినటువంటి మిలిటరీ చీఫ్ ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నారు. యుఎస్లో మునీర్ను అక్కడి పాక్ ప్రజలు హడలెత్తించారు. మునీర్ ఉన్న హోటల్ ఎదుట ఆందోళన చేశారు. మునీర్ రాగానే షేమ్ ఆన్ యూ డిక్టేటర్ అంటూ నినాదాలు చేశారు. అంటే నిన్ను చూస్తే సిగ్గుచేటుగా ఉంది, షేమ్ ఆన్ యూ మునీర్ అంటూ నినాదాలు చేశారు గట్టిగా. మాస్ మర్డరర్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్కు ఈ చేదు అనుభవం ఎదురైంది. నీ ఆట ముగిసింది, నిన్ను వెంటాడతామంటూ పాక్ జాతీయులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఎస్, ఇది నిజమే, నీ టైం అయిపోయిందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల అమెరికా వెళ్ళారు ఆసిమ్ మునీర్. ఈ నేపథ్యంలో ఆసిమ్ మునీర్కు ఈ చేదు అనుభవం ఎదురైంది. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఆసిమ్ మునీర్ పర్యటన సందర్భంగా అక్కడి పాక్ జాతీయులు అతన్ని ఘోరంగా అవమానించారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కంగు తిన్నాడు ఆసిమ్ మునీర్. ప్రధానంగా ఇటీవల అమెరికాకు వెళ్ళాడు. అమెరికా సైనిక పరేడ్కు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఆసిమ్ మునీర్ ఆహ్వానం వచ్చింది. ఇక అమెరికా సైనిక పరేడ్కు ఆహ్వానం వచ్చిందంటూ బిల్డప్ కూడా ఇచ్చాడు. కానీ ఈ వార్తలను ఖండిస్తూ ఇటు వైట్ హౌస్ కూడా ప్రకటన చేసింది. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ పరువు మరొకసారి అంతర్జాతీయంగా పూర్తిగా గంగలో కలిసిన పరిస్థితి. పాక్ జాతీయులు ఇటు సొంత దేశీయులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే మరోవైపు అటు అమెరికా కూడా సైనిక పరేడ్కు మేం పిలిచామా, అంత సీన్ లేదే అంటూ వైట్ హౌస్ ఈ ప్రకటనను ఖండించింది. దీంతో ఆసిమ్ మునీర్ ఇచ్చిన బిల్డప్ కాస్త నీరుగారిపోయింది. ఈ వేడుకలు ఏ విదేశీ నాయకుడిని ఆహ్వానించలేదంటూ అమెరికా స్పష్టం చేయడంతో ఆసిమ్ మునీర్ ఏదో కావాలని ఇలాంటి బిల్డప్ ఇచ్చాడంటూ అర్థమవుతుంది. వైట్ హౌస్ ప్రకటనతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు మరొకసారి పోయింది. ఇప్పుడు సొంత జాతీయ చేతిలో మరొకసారి ఘోర అవమానానికి గురయ్యారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. ఒకసారి దానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. Shame on you, mass murderers! Shame on you! Shame on you! Mass murderers, shame on you! Shame on you, mass murderers! Shame on you! Shame on you, mass murderers! Shame on you, mass murderers! Shame on you! Shame on you, mass murderers! Shame on you! Shame on you, mass murderers! Shame! Shame on you! I have freedom. I am on the pavement. You are there. This is not your property. I'm standing here. That's your property. This is public property. Yeah? I'm out. Shame on you, Asim Munir! Shame on you! I have freedom of speech. Call somebody. I'm right here. Yes, we are outside in the pavement. No. This is private. Okay, call them. Shame on you, Asim Munir! Shame on you! I'm outside. This is not. It's a pavement. I'm under off. Shame on you, Asim Munir! Shame on you, Asim Munir! Shame on you! Civilian supremacy in Pakistan! Shame on you, Asim Munir! Gidar, Gidar, Gidar! Shame on you, Asim Munir! Shame on you, Asim Munir! Shame! ఇక ఆసిమ్ మునీర్ను ఉద్దేశించి పాకిస్తాన్ జాతీయులు నువ్వు ఒక నియంతవి, సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యానించడం కలకలం రేగింది. అయితే వీళ్ళంతా కూడా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులుగా చెప్తున్నారు. ఇమ్రాన్ ఖాన్కు ఆసిమ్ మునీర్కు ఎక్కడ పొసగదు. ఎస్, ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. డెమోక్రసీ డైస్ అంటూ కొన్ని ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. అక్కడ భారీ హోర్డింగులు కూడా పాకిస్తాన్ జాతీయులు ఏర్పాటు చేసిన పరిస్థితి. మాస్ మర్డరర్ ఆసిమ్ మునీర్ అంటూ డెమోక్రసీ డైస్ వెన్ గన్ స్పీక్స్ అంటూ హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ పక్క నుంచి ఆసిమ్ మునీర్ వెళ్తున్నాడు చూడండి ఒకసారి. అతన్ని ఉద్దేశించే పెట్టారు అక్కడ. అమెరికా వీధుల్లో కూడా పాకిస్తానీలు ఇంతటి భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. సరిగ్గా ఆసిమ్ మునీర్ పర్యటనలో
దానికి ఎదురుగానే ఇలాంటి భారీ హోర్డింగ్లు పెట్టారు. అసీం మునీర్ యువర్ టైమ్ ఇస్ అప్, పాకిస్తాన్ విల్ రైజ్ అంటూ అతని నియంత పాలన ఇక ముగిసింది అంటూ పెట్టిన హోర్డింగ్స్ ఒకసారి మనకు అర్థమవుతున్నాడు. మూమెంట్ ఫర్ డెమోక్రాటిక్ పాకిస్తాన్ అంటూ మరికొన్ని పెట్టారు. అసీం మునీర్ వాస్తవంగా ఆయన సైన్యాధ్యక్షుడు అవ్వడానికి కూడా సరైన అర్హత లేవనే విమర్శలు కూడా వచ్చాయి. అనూహ్యంగా ఆయన పదోన్నతి పొంది ఆ బాధ్యతలు స్వీకరించాడంటూ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ కూడా మొదటి నుంచి అసీం మునీర్ ఎప్పుడైతే మిలిటరీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ మనుషులే అమెరికాలో అసీం మునీర్కు వ్యతిరేకంగా ఆందోళన చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద వాళ్ళంతా కూడా పాకిస్తాన్ జాతీయులే. ఇప్పుడు అసీం మునీర్కు వ్యతిరేకంగా ఇలాంటి నినాదాలు చేయడంతో ఒక్కసారిగా అతన్ని గెరావ్ చేశారు. దాదాపుగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని వెళ్తున్నటువంటి అతన్ని గెరావ్ చేయడంతో ఒకసారిగా వాషింగ్టన్ డీసీలో పెద్ద ఎత్తున నిరసన ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతోంది. పాకిస్తాన్ జాతీయులు అలాగే పాకిస్తాన్ మూలాలు కలిగిన ప్రజలు వాషింగ్టన్లోని మునీర్ హోటల్ దగ్గర నిరసన తెలిపారు. అది 4 సీజన్ హోటల్గా చెప్తున్నారు వాషింగ్టన్ డీసీలో. ఆ హోటల్ దగ్గర మునీర్ బయటకు వెళ్తున్నప్పుడు అతన్ని నువ్వు ఒక నియంతవి, నువ్వు ఒక సిగ్గుమాలిన వ్యక్తివి అంటూ అతన్ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. ఆర్మీ చీఫ్ వాషింగ్టన్లోని హోటల్కు చేరుకోగానే అసీం మునీర్ నువ్వు పిరికివాడివి, నీకు సిగ్గు లేదు, నువ్వు ఒక సామూహిక హంతకుడివి, అలాగే నువ్వు ఒక నియంతవి, ఇలాంటి నినాదాలు చేస్తూ అక్కడ కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు అయితే మనకు కనబడ్డాయి. అయితే ఆ వీడియోలు అంటే అధికారులు ఆయన్ను ఆవరణలోకి ప్రవేశించకుండా ఆపడానికి ప్రయత్నించినప్పుడు ప్రజలు వారితో వాగ్వాదానికి కూడా దిగిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. సో రకంగా పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐ మద్దతుదారులే ఈ భారీ నిరసన తెలిపినట్టుగా తెలుస్తోంది. వారు ప్రస్తుతం పాకిస్తాన్ వ్యవస్థను చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మునీర్ అమెరికా పర్యటన అధికారికంగా ప్రకటించబడడానికి ముందు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యొక్క పీటీఐ పార్టీ ఏదైతే ఉందో వాషింగ్టన్లోని పాకిస్తాన్ రాయబారి కార్యాలయం ఎదుట బయట కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. సో ఆ రకంగా ఈ 4 సీజన్ హోటల్స్ చేరుకున్న సందర్భంలో అసీం మునీర్ ఆ ప్రాంతానికి చేరుకున్నప్పుడు భారీగా నిరసన చేపట్టిన దృశ్యాలు ఒకసారి ఆ దృశ్యాలు మళ్ళీ చూద్దాం. And people are here to hunt you. Shame! Shame on you! Shame on you! Shame! Free Pakistan! Civilian supremacy in Pakistan! Shame on you! Shame on you! Shame on you, bastard! Shame on you! Shame on you! Shame on you! Dictator! Shame on you, dictator! Shame on you! Shame on you, dictator! Shame on you! I have freedom. I am on the pavement. You are there. This is not your property. I'm standing here. That's your property. This is public property. Yeah? I'm out. Shame on you, Assembly! Shame on you! I have freedom of speech. Call somebody. I'm right here. Yes, we are outside in the pavement. No. This is private. Okay, call them. Shame on you, Assembly! Shame on you! On you, mass murderers! Shame on you! Shame on you, mass murderers! Shame on you! Shame on you, mass murderers! Shame on you! అమెరికాతో సైనిక అలాగే వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో 5 రోజుల అధికారిక పర్యటన కోసం అసీం మునీర్ ఆదివారం వాషింగ్టన్